టాటా గ్రూప్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం అలా. టాటా గ్రూప్ కంపెనీ దేశీయ కంపెనీ. అది దేశభక్తికి ఒక శిఖరంగా నిలుస్తుంది టాటా గ్రూప్ కంపెనీ. ఆ కంపెనీ వచ్చేసి ఇప్పుడు టెస్లా కారు అధినేత ఎలన్ మస్క్ టాటా గ్రూప్ తో కలిసి వాళ్ళు స్పేస్ రంగంలో ముందుకెళ్లాలని చెప్పేసి టాటా గ్రూప్ కంపెనీ ఎలన్ మస్క్ కలిసి స్పేస్ రంగంలోకి రాకెట్లు పంపడానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి స్పేస్ రంగంలో ఒక దిగ్గజ సంస్థగా ఎదగాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీకు చాలా మందికి తెలుసు, ఈ టాటా గ్రూప్ కంపెనీ అందే వాళ్ళు తయారు చేసే మెటీరియల్ ఏదైనా కానీ కాస్ట్ తక్కువ ఉంటుంది. దాని గట్టితనం అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అయితే మీరు టాటా గ్రూప్ కంపెనీ కార్లు చూడొచ్చు. మీరు ఎక్కడన్నా చిన్నపాటి యాక్సిడెంట్లు అవి చూస్తుంటారు. మీరు రోడ్ల మీద పోతుంటే వస్తుంటే కార్లు యాక్సిడెంట్లు అవుతుంటాయి, అవి మీకు తెలిసిందే. అలా చూస్తుంటారు మీరు. అప్పుడు ఈ వేరే కంపెనీ కార్లకి టాటా గ్రూప్ కంపెనీ కారుకి తేడా చాలా పడుతుంది. టాటా గ్రూప్ కంపెనీ ముందు ప్రాణాలకి సేఫ్టీ గురించి ఆలోచించి వాళ్ళు దాంట్లో హై మెటీరియల్ వాడి ఆ కారుని తయారు చేస్తారు. ఆ కారు చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు అదే రకంగా స్పేస్ రంగంలో కూడా తక్కువ ఖర్చుతో శాటిలైట్లని ఉపగ్రహాలని పంపించడానికి టాటా గ్రూప్ కంపెనీ ఎలన్ మస్క్ కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మన దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ ఉంది, మహేంద్ర ఉంది, ఎల్ఎన్టీ ఉంది. అలాంటి కంపెనీలు దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఎవరు స్పేస్ రంగంలోకి రాలేదు. టాటా గ్రూప్ కంపెనీ స్పేస్ రంగంలోకి అడుగు పెట్టడం ఏంటంటే మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడానికి ఏ టైం అయినా కానీ ఎప్పుడైనా కానీ టాటా గ్రూప్ కంపెనీ ముందుంటుంది. అదే విధంగా ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీ ఈ స్పేస్ రంగంలోకి వచ్చి ఉపగ్రహాలని స్పేస్ లో పంపించడానికి వాళ్ళ దగ్గర అంత ఖర్చు పెట్టే స్తోమత లేక ఈ చిన్న చిన్న దేశాలు మొత్తం కలిసి ఒక స్పేస్ రాకెట్లు పంపించే ఆ దేశం దగ్గరకు వచ్చి వాళ్ళు మా శాటిలైట్లు కూడా పంపించండి, ఇదిగోండి దాని నిమిత్తం ఎంత ఖర్చు, ఇదిగో ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొని ఆ రాకెట్ ద్వారా స్పేస్ లోకి వాళ్ళ ఉపగ్రహాలు పంపిస్తారు. ఆ విధంగా చేస్తారు. అదే ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీ ఎలన్ మస్క్ కలిసి ఈ విధంగా వాళ్ళు కూడా స్పేస్ లో రాణించాలని చెప్పేసి రెండు సంస్థలు ఒకటై ఈ స్పేస్ రంగంలోకి వచ్చారు. ఒకటే గుర్తు ఫ్రెండ్స్, టాటా గ్రూప్ కంపెనీ అంటే రేటు తక్కువ, నాణ్యత ఎక్కువ. స్పేస్ రంగంలో కూడా వాళ్ళు చేసే రాకెట్లు కానీ లాంచర్లు కానీ ఏవైనా స్టాండర్డ్గా ఉంటాయి, కానీ రేటు తక్కువలో అవుతాయి. అవి మన దేశానికి ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. ఆ స్పేస్ రంగం కూడా ఎక్కడో ఏ దేశంలో పెట్టట్లేదు, మన ఇండియాలోనే పెడుతున్నారు. ఇది తెలిసిన కాడి నుంచి నాకైతే దీని మీద ఒక వీడియో చేయాలి. ఇది చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే టాటా గ్రూప్ కంపెనీ అంటేనే ఒక దిగ్గజ సంస్థ. అందులో దగ్గరగా 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మన దేశమే కాదు, చాలా దేశాల్లో కూడా టాటా గ్రూప్ కంపెనీలు ఉన్నాయి. మన దేశాన్ని ఎవరైనా కించపరచాలి, తక్కువ చేసి మాట్లాడాలి అనుకునే ఏ దేశానికైనా కానీ టాటా గ్రూప్ కంపెనీ చాలాసార్లు కౌంటర్ ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మీకు నోటితో సమాధానం చెప్పరు. వాళ్ళు చెప్పేదల్లా వాళ్ళ పనితనంతో చెప్తారు, వాళ్ళ మెటీరియల్తో చెప్తారు, వాళ్ళ టెక్నాలజీతో చెప్తారు. కానీ నోటితో మీడియా ముందుకు వచ్చి అది పడితే అది మాట్లాడి చేసే వాళ్ళు కాదు టాటా గ్రూప్.
మొన్న ఈ మధ్య ఒకటి న్యూస్ వైరల్ గా మారి సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది. పాకిస్తాన్ జీడిపి టాటా గ్రూప్ జీడిపి కన్నా తక్కువ అని చెప్పేసి సోషల్ మీడియాలో రన్నింగ్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిన వీడియో టాటా గ్రూప్ జీడిపి కన్నా పాకిస్తాన్ జీడిపి తక్కువ అని చెప్పేసి ట్రెండ్ అవుతుంది. మీరు ఆలోచించండి, ఒక దేశం జీడిపి ఒక సంస్థ జీడిపి కన్నా తక్కువగా ఉండటం అంటే అది ఆ దేశం ఎంతలా దిగజారిపోయిందో మీరు అది ఆలోచించండి. టాటా గ్రూప్ కంపెనీ వాళ్ళకి లాభాలతో పని ఉండదు. వాళ్ళ జీడిపి ఎంతైనా రాని రాకపోని, కానీ వాళ్ళకి లాభాలతో పని ఉండదు. వాళ్ళు చేసే ప్రతి ఒక్క వస్తువు దాని క్వాలిటీ చూసుకుంటారు, కానీ దాని మీద వచ్చే లాభాలు వాళ్ళు చూడరు. అందుకే 100 ఏళ్ళైనా ఆ సంస్థ కదలకుండా నిలబడి ఉంది అంటే అది ఆ నాణ్యత ఉండబట్టే. మీకు తెలిసే ఉండొచ్చు, ఇప్పుడు ఫారిన్ కంట్రీలో ఉన్న కార్ల కంపెనీలను కూడా కొన్నిటిని కొనేసింది. అందులో ఒకటి జాగ్వార్. కొని వాళ్ళు వాళ్ళ ఆటోమొబైల్ రంగాన్ని చాలా దూరంగా తీసుకెళ్తున్నారు, చాలా అభివృద్ధి ప్రగతిలో నడిపిస్తున్నారు. అది మీకు తెలుసో తెలీదో కానీ టాటా గ్రూప్ కంపెనీ అంటేనే ఒక స్వదేశీయ, ఒక దేశీయ కంపెనీ అని చెప్పేసి అనుకుంటారు. అనుకోవటం కాదండి, అది నిజమే. టాటా గ్రూప్ కంపెనీ అంటేనే ఒక దిగ్గజ సంస్థ. దేశంలో ఏదన్నా విపత్తు వచ్చినా లేదా ఏదన్నా సంఘటన జరిగినా ముందు స్పందించేది ఒక టాటా గ్రూప్ కంపెనీ. ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీ ఎలాన్ మస్క్ కలిసి ఈ స్పేస్ రంగంలో పోవటం అనేది కరెక్టా కాదా అని మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేసి నేను పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్.